నిన్న కమిషన్ రిపోర్ట్ ఈ నేపథ్యంలో వచ్చిన తీర్పు డెఫినెట్గా పొలిటికల్గా ఒక ఏమంటారు ఒక రిలీఫ్ బీఆర్ఎస్కి. సార్ ఎక్కడ రిలీఫ్ సార్? ఇప్పుడు కల్వకుంట్ల కవిత గారి ప్రశ్నలు సమాధానం చెప్పిన పరిస్థితులు బీఆర్ఎస్ పార్టీ కొట్టుమిట్టాడుతుంది. సీఎం రమేష్ గారి ప్రశ్న సమాధానం దొరకలేదు, రాజాసింగ్ గారి ప్రశ్న సమాధానం దొరకలేదు ప్రతిపక్షాలకు. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అయినా భారతీయ జనతా పార్టీ, రాజాసింగ్ గారి ప్రశ్నలకు, కల్వకుంట్ల కవిత గారి ప్రశ్నలకు, సీఎం రమేష్ గారి ప్రశ్నలకు సమాధానం చెప్తే తెలంగాణ సమాజం హర్షిస్తారు. భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ లోపాయిక ఒప్పందం జరిగిందని, డమ్మీ క్యాండిల్ పెట్టిరని చెప్పేసి రాజాసింగ్ గారు చాలా స్పష్టంగా మాట్లాడారు. అదే కాకుండా ఇక్కడ ఏమన్నంటే మెర్జీకి సంబంధించి చాలా సుప్రీంకోర్టులు పెండింగ్ ఉన్నాయి. మరి దాని గురించి ఎందుకు మాట్లాడతలే మీరు? మీరు మీరు న్యాయబద్ధంగా ఉన్నాం, చట్టబద్ధంగా ఉన్నాం, ప్రజాస్వామ్య గౌరవం ఉందని చెప్పి మాట్లాడుతున్నారు. ఆ కేసులో మాట్లాడాలి కదా. ఎందుకంటే మహారాష్ట్రలో శివసేన సంబంధించి కావచ్చు, ఎన్సీపీ సంబంధించి కావచ్చు, గతంలో టీడీపీని రాజ్యసభలో విలీనం చేసినప్పుడు కావచ్చు. మరి టీడీపీని రాజ్యసభ విలీనం చేస్తే మళ్ళీ ఎన్డీఏలో ఎట్లా అయింది? మరి ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ఎట్లా ఉన్నట్టు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని సీఎల్పీలో మెర్జీ చేసిన తర్వాత 19 మంది ఎమ్మెల్యే ఎట్లా గెలిచి కాంగ్రెస్ పార్టీ నుంచి బీఫామ్ ఇస్తాను. సీఎల్పీ అనేది పార్టీ కాదు. సీఎల్పీ అనేది ఒక పేరు మీద పిలువబడే పదం మాత్రమే, అది మెర్జీ కాదు. దాని మీద సుప్రీంకోర్టులో పెండింగ్ ఉన్న లెజిస్లేటర్ పార్టీ మెర్జ్ అయితే పార్టీ మెర్జ్ అయినట్టు కాదు. అదే లెజిస్లేటర్ పార్టీ మెర్జ్ అయితే ఆ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఉండకూడదు. బీఆర్ఎల్పీ ఇవ్వదు, బీఆర్ఎస్ పార్టీ ఇస్తుంది, ఐఎన్సీకి ఇస్తుంది, టీడీపీ ఇస్తుంది, బీజేపీ ఇస్తుంది తప్ప ఎల్పీలు ఇవ్వవు. అదే కాకుండా ఇక్కడ చెప్తాను, బీఆర్ఎస్ పార్టీ ఎంత ఇక ప్రజాస్వామ్యం వాళ్ళ గౌరవం ఉన్నట్టు, ప్రజాస్వామ్యంలో వాళ్ళ మించిన వాళ్ళు ఎవరు లేని మాటలు. మీరు తలసాని శ్రీనివాసరావు గారిని టీడీపీ గెలిచిన డైరెక్ట్ తీసిపోయి మంత్రి పదవి ఇచ్చారు, సబితా ఇంద్రారెడ్డి గారికి మంత్రి పదవి ఇచ్చారు, కాంగ్రెస్ పార్టీ జాయిన్ చేసి చాలా మంది, అదేవిధంగా రేఖాంతరావు గారికి విప్పులు ఇచ్చారు, చాలా మందికి ఇచ్చారు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఎక్కడ సుప్రీంకోర్టు ఏం చెప్పాలి? సుప్రీంకోర్టు ఇలా అన్నారు, ఏమన్నారు? మీరే డైరెక్ట్ నిర్ణయం తీసుకోలేదు. స్పీకర్ గారు నిర్ణయం తీసుకొని 3 నెలల కాలం టైం ఫుల్ బెంచ్ పోయే అవకాశం కూడా ఇచ్చారు. ఫుల్ బెంచ్కి పోతారు. గతంలో చెన్నమనేని రమేష్ గారి విషయంలో ఏం జరిగిందో తెలంగాణ సమాజానికి తెలుసు. అదే కాకుండా ఇక్కడ చాలా ఇప్పుడు రాజ్యాంగం డ్రాగింగ్ కాదు, మీకు మీరు డ్రాగన్ చేసి మీకు 100% తెలిస్తే మాకు 1000%. మీరేమనుకుంటారంటే తెలంగాణ రాష్ట్రంలో మా మించిన తెలియకోలు ఎవరు లేరని బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు, హరీష్ రావు, కేటీఆర్ అనుకుంటున్నారు. కల్వకుంట్ల కవిత నీ అందరికన్నా తెలియకోలు రాలని చెప్పి ఆమె ముందుకు వస్తా ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇంత ప్రజాస్వామ్యం రేవంత్ రెడ్డి గారు నమ్మకం ఉన్నది. అదే కాకుండా మీరు జూబ్లీ జిల్లా తేలిపోతుంది కదా, 10 ఎమ్మెల్యేలు జూబ్లీ జిల్లా తేలిపోతుంది. బీఆర్ఎస్ పార్టీ సెకండ్ ఉంటుందా, థర్డ్ చరణ్ ఒక్క నిమిషం. చరణ్ మీరు ఎంబీఏలో పేజ్ చేశారు. దేశంలో సుమారు 15-16 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి 0 ఎంపీలు వచ్చినాయి సార్. ఇక కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది సార్. నేను అంటున్నా కాంగ్రెస్ పార్టీ చాలా మంది కంచుకోట్లు బంగారు కోట్లు కదిలిపోయాయి. సో నేనేమంటాను, రాజకీయాల్లో ఎవరికి ఏది కంచుకోటు ఉండదు. Before concluding